దసరా పండుగకు విశాఖపట్నంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించి మంత్రుల క్యాంపు కార్యాలయాలు, కొన్ని ముఖ్య శాఖల యొక్క ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శి వాళ్ళ ఆఫీసులు, అట్లాగే మంత్రులకు, ఉన్నతాధికారులకు నివాసాలు ఏర్పాటు చేయటానికి రంగం సిద్ధం చేసుకుంది. అలాగే ఒక జీవో 2015 జీవోను కూడా విడుదల చేసి దసరా పండుగ నుంచి ముఖ్యమంత్రి నివాసం విశాఖపట్నంలో ఉంటారు. ఆయనకు అవసరమైన అధికారులు, శాఖలు విశాఖపట్నం నుంచే సమన్వయపరుస్తారు అని చెప్పారు. ఎక్కడా కూడా రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి మారుస్తారు అని ఎక్కడా లేదు. ఎందువలనంటే అమరావతి రాజధానిని మార్చొద్దు అని చెప్పి మళ్ళీ మేము నవంబర్లో ఈ అమరావతి రాజధాని విషయం గురించి వింటామని చెప్పి సుప్రీంకోర్టు వాయిదా నవంబర్కి వేసింది. అందువల్ల ఇప్పుడు రాజధాని మార్పు కాదు, కేవలం క్యాంపు కార్యాలయాన్ని మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వ వాదన. ఇదిలా ఉంటే లింగమనేని శివరాం ప్రసాద్ అని ఒక సామాజిక పర్యావరణవేత్త, విజయవాడకు చెందిన ఒక సేవా తత్పరత కలిగిన వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశారు. ఆయన వాదన ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ నిర్మాణంలో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అంటే సముద్ర తీరాన నిర్మాణాలకు ఉద్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించి అక్కడ నిర్మాణం జరిగింది. అందువల్ల ఈ జీవోను రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఋషికొండపై ఏర్పాటు చేయదలిచిన క్యాంపు కార్యాలయాన్ని ఆ జీవో ఉపసంహరించి నిలుపుదల చేయవలసిందిగా సుప్రీంకోర్టులో ఈ పర్యావరణవేత్త శివరాం ప్రసాద్ పిటిషన్ దాఖలు చేశాడు, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం. ఆయన మరొక విషయం చెప్పాడు. ఋషికొండపై ఉండే 20 ఎకరాల్లో ఉండే గ్రీనరీ అంటే 20 ఎకరాల్లో చెట్లు కొట్టేశారు. ఆ విధంగా పర్యావరణానికి భంగం కల్పించారు. తర్వాత అక్కడంతా కొండను తవ్విపారేశారు. కొండను తవ్వటము, చెట్లు కొట్టడం అనేది ఇది పర్యావరణానికి విఘాతం కలుగుతుందని చెప్పి మరికొంతమంది వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోను, జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా వాళ్ళు పిటిషన్ వేయటం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ రెండూ కూడా విశాఖపట్నం నుండే ఋషికొండపై ఉండే పర్యావరణానికి కలిగిన నష్టాన్ని వాదనలు, ప్రతివాదనలు వింటున్నారు. ఇటువంటి సమయంలో ఆ కోర్టు కేసుని, హైకోర్టుని పట్టించుకోకుండా, హరిత ట్రిబ్యునల్ని పెట్టించుకోకుండా యథేచ్ఛగా నిర్మాణం కొనసాగిస్తూ చెట్లను కొట్టేయటం, కొండను తవ్వేయటము, ఈ కార్యక్రమాలు చేపట్టింది అని చెప్పి ఈ శివరాం ప్రసాద్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. అక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట 300 కోట్ల రూపాయలు పెట్టి భవనాలు నిర్మాణం చేశారు. వాళ్ళు అనుమతి తీసుకుంది ప్రభుత్వం దగ్గర. అనుమతి ఏం తీసుకున్నారు? ఆంధ్రప్రదేశ్ పర్యాటక కార్పొరేషన్ మేము రిసార్ట్లు కట్టబోతున్నాం, రిసార్ట్లకు అనుమతి ఇవ్వమంటే రిసార్ట్లకు ఉద్దేశించి ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి.
రిసార్ట్లకు గాలి కొదిలేసి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని నిర్మాణం చేశారు. అక్కడ అంతకుముందు ఉన్న హరిత రిసార్ట్స్ అని ఉన్నాయి. అవి కట్టింది ఎప్పుడు 2007, 2008 సంవత్సరంలో. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా హరిత రిసార్ట్స్ అని పర్యాటక శాఖ వారు కట్టారు. అవి ఇంకా వాటికి ఇంకా 40 ఏళ్ళు కూడా చక్కగా ఉన్న బిల్డింగ్స్ని, అందంగా ఉన్న బిల్డింగ్స్ని నేలమట్టం చేసేసింది ప్రభుత్వం. అంటే ప్రభుత్వ సంపదకు నష్టం కలిగింది. బాగున్న రిసార్ట్లను 15 సంవత్సరాల కాల వ్యవధిలో ఎందుకు కూలగొట్టారు అని చెప్పి కూడా హైకోర్టులో, జాతీయ హరిత ట్రిబ్యునల్లో కూడా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని అంగీకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. మీ సమాధానం ఏంటి? ఇవి సవివరముగా లిఖితపూర్వకంగా మీరు సుప్రీంకోర్టుకి మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి అని చెప్పారు. మరి ఈ కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఇప్పుడు హైకోర్టుకి, జాతీయ హరిత ట్రిబ్యునల్కి, సుప్రీంకోర్టుకి సెలవులు. 30వ తేదీ వరకు అన్ని కోర్టులకు సెలవులు. మరి ఈ విషయము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులో ఉండగా జగన్మోహన్ రెడ్డి నేను క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాను, క్యాబినెట్ తీర్మానం చేసింది, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయమని, మరి క్యాబినెట్ నిర్ణయాన్ని దాని ఆధారంగా యథేచ్ఛగా ఈ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారా? మరి ఏమైనా దీంట్లో ఏమైనా ఆయన నిర్ణయంలో మార్పు ఉంటుందా అని చెప్పి విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది సుప్రీంకోర్టు యొక్క నిర్ణయానుసారం సుప్రీంకోర్టు ఇది జీవోను రద్దు చేస్తున్నామనో, తాత్కాలికంగా దాన్ని ఉపసంహరిస్తున్నామని చెబితే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం విశాఖపట్నం ఋషికొండ మీద జరగదు. అయితే ఇదంతా కూడా పర్యావరణవేత్త శివరాం ప్రసాద్ ఋషికొండకు, సముద్ర తీరాన నిర్మాణాలకు యథేచ్ఛగా ఉల్లంఘన జరిగిందని చెప్పాడు. కనుక ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాంపు కార్యాలయం నిర్వహించుకోవడానికి ఋషికొండను వదిలేసి వాళ్ళు వేరే చోట ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు. అయినా అక్కడ అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వాళ్ళు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని 300 కోట్లు పెట్టి ఎందుకు కట్టారు? ఇంకో విషయము, అడిగింది అక్కడ రిసార్ట్ల నిర్మాణం కోసం అనుమతి తీసుకుని ముఖ్యమంత్రి కార్యాలయం నిర్మాణం చేయటంలో ఎంతవరకు న్యాయబద్ధత ఉన్నది అని. అయినా ఋషికొండ కాకపోయినా విశాఖపట్నంలో బిల్డింగులకి ఏమీ కొరత లేదు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, అట్లాగే ఖాళీ భవనాలు, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మూతపట్టడం వల్ల ఉండే భవనాలు, అక్కడేమీ ఆఫీసు స్పేస్కి ఎటువంటి కొరత లేదు. కనుక ఒకవేళ సుప్రీంకోర్టు మీరు ఋషికొండ మీద చేస్తున్న మీ క్యాంపు కార్యాలయం మీరు దాన్ని ఆక్రమించకూడదు, అది పర్యాటక శాఖకి ఇచ్చేయండి, కోస్టల్ రెగ్యులేటరీ జోన్లు, తూచా జోన్ రెగ్యులేషన్స్ నియమ నిబంధనల్ని కూడా తూచా తప్పకుండా పాటించండి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటిస్తారు. ఇది సుప్రీంకోర్టులో ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసినంత మాత్రాన ప్రభుత్వము ఆయన కార్యాలయం యొక్క ఎంపికనే మార్చుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పే ఉంటుంది, ఋషికొండ మీద వద్దంటుంది. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి
వైజాగ్ వెళ్ళటం మానడు. విశాఖపట్నం నుంచి మరొక 3 నెలల పాటు క్యాంపు కార్యాలయం ద్వారా సమన్వయపరుస్తూ మంత్రులు, ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా పరిపాలన కొనసాగిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి సెంటిమెంట్ చాలా బలంగా ఉంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో 67 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 4 జిల్లాల్లో కూడా ఆనాడు 1965లో ఏ విధంగా విశాఖ ఉక్కు మా ఆంధ్రుల హక్కు అని పెద్ద ఎత్తున సెంటిమెంట్ ప్రబలిందో, అదేవిధంగా ఈ 4 జిల్లాల్లో కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అమరావతి రాజధాని కావాలని ప్రజలు బయటకు చెప్పకపోతున్నా నవరత్నాల్లో లబ్ధి పొందుతూ, సంక్షేమ కార్యక్రమాల్లో లభించే అన్ని రకాల లబ్ధి పొందుతూ కూడా మాకు అమరావతి ముద్దు, అమరావతి రాజధానిగా కావాలి, 3 రాజధానులు వద్దు అనే ఆలోచనలో ఆ 4 జిల్లాల ప్రజలే కాదు, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో ఉన్నవారు కూడా రాజధాని వల్ల మాకు ఒరిగేదేంటి, ఉత్తరాంధ్రకు కావాల్సింది వంశధార, నాగావళి యొక్క నదుల అనుసంధానం కావాలి, గిరిజన యూనివర్సిటీ పూర్తి కావాలి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి కావాలి, భావనపట్నం ఆ ఓడరేవు పూర్తి కావాలి, మాకు ఉద్యోగ అవకాశాలు కావాలని ఉత్తరాంధ్ర వాళ్ళు కోరుతున్నారు. రాయలసీమ వాళ్ళు మాకు కర్నూలులో హైకోర్టు ఉంటే ఏమీ లేకపోతే ఏమి, మాకు కావాల్సింది ఇక్కడ రాయలసీమను సీడ్ క్యాపిటల్, విత్తనాలు తయారు చేయడానికి అనువైన ప్రదేశం రాయలసీమ. దీన్ని అభివృద్ధి చేసి మా జీవన ప్రమాణాలు పెంచండి, అట్లాగే మాకు జలవనరులను మాకు ఇవ్వండి, హంద్రీ నీవా ప్రాజెక్టు పూర్తి చేయండి, ఎత్తిపోతల పథకాల ద్వారా, అలాగే పోలవరం నీటిని పెన్నా కలపటం ద్వారా మాకు సస్యశ్యామలం చేయండి రాయలసీమని. జలవనరులు కావాలి. హంద్రీ నీవా ప్రాజెక్టు కొంత మేరకు వచ్చి ఆగిపోయింది, దాన్ని పూర్తి చేయండి అని చెప్పి కోరుకుంటున్నారు. కోర్టు వల్ల మాకేమి ప్రయోజనం జరగదని రాయలసీమ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ 3 రాజధానుల సిద్ధాంతంతోనే ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. అయితే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మహాకూటమిగా ఏర్పడి అమరావతి మా రాజధాని, మన రాజధాని అని చెప్పి మా విధానం అమరావతి ఏకైక రాజధాని, విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం, రాయలసీమను సీడ్ క్యాపిటల్గా చేస్తాం, రాయలసీమకు పుష్కలంగా పోలవరం ద్వారా నదుల అనుసంధానం కొనసాగిస్తాం, గోదావరి నీటిని కృష్ణకి, కృష్ణ నీటిని పెన్నా నదికి తేవటం ద్వారా ప్రతి ఎకరానికి రాయలసీమలో నీరు అందిస్తామనే విధానంతో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఎన్నికల యొక్క ఆ సంగ్రామంలో పాల్గొనే అవకాశం ఉంది. ఏదేమైనా సుప్రీంకోర్టు ఈ ఋషికొండపై జరుగుతున్న నిర్మాణాలు, అక్కడుండే చెట్లను విచక్షణారహితంగా నరకటం, కొండను తవ్వేయటం, ఇటువంటి కార్యక్రమాలను, ఇటువంటి నిర్మాణ పనులను ఏ విధంగా చూస్తుంది అని విశ్లేషకులు ఒకంత ఆశ్చర్యకరంగా ఏం జరగబోతుందని, కొంతమంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఈయన క్యాంపు కార్యాలయ నిర్వహణకి ఏమైనా అడ్డంకి వస్తుందా అంటే ఏ రకంగా అడ్డంకి రాదు. ఇది రాజధాని మార్పు కాదు, రాజధాని అమరావతే. సుప్రీంకోర్టులో తేలే వరకు అమరావతి రాజధాని. పరిపాలనా సౌలభ్యము కొరకు
ముఖ్యమంత్రి నివాసము, ముఖ్యమంత్రి కార్యాలయాలు, మంత్రుల నివాసాలు, మంత్రుల కార్యాలయాలు, కొన్ని శాఖల ఉన్నతాధికారుల ఆఫీసులు, నివాసాలు మాత్రమే విశాఖలో ఉంటాయి. మిగతా పరిపాలనా వ్యవస్థ అంతా కూడా అమరావతిలోనే కొనసాగుతుందని ఏ జీవో అయితే ఇచ్చారో జీవో 2015లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదేమైనా సుప్రీంకోర్టు ఈ పర్యావరణవేత్త లింగంనేని శివరాంప్రసాద్ వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం.